తిరుపతి అలిపిరి వద్ద వైకుంఠ ఏకాదశి రద్దీ నెలకొంది. సర్వదర్శనం టోకెన్ల కోసం భారీగా అలిపిరి చేరుకున్నారు భక్తులు. అలిపిరి వద్ద రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. తిరుపతిలో 9 కేంద్రాల్లో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు జారీ చేయనున్నారు అధికారులు. ముందుగానే టోకెన్లు జారీ కేంద్రం వద్ద భారీ క్యూ కనిపిస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నెలకొన్న రద్దీపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. బిందు, వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఉన్నటువంటి రద్దీ నేపథ్యంలోనే ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇప్పటికే తిరుపతికి చేరుకున్నారు. మొత్తం 10 రోజులకు సంబంధించినటువంటి టికెట్ల జారీ ప్రక్రియ టీటీడీ ఈ నెల 22వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల సమయంలో జారీ ప్రక్రియ చేస్తామంటూ ముందస్తు ప్రకటన చేసింది. ముందస్తుగానే రేపు మధ్యాహ్నం 2 గంటలకు జారీ చేసేటువంటి టికెట్లకు సంబంధించి ఈరోజు అర్ధరాత్రి నుంచి ఈరోజు సాయంత్రం నుంచే కూడా వీరంతా కూడా టికెట్ల తీసుకునేందుకు వీరంతా కూడా క్యూ లైన్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి నగరంలో 9 చోట్ల ఈ యొక్క టికెట్ల జారీ ప్రక్రియ చేపడుతున్నారు. తిరుమలలో స్థానికులకు ఒక కేంద్రంలో మొత్తం టికెట్ల ప్రక్రియ జారీ చేసేందుకు 10 రోజులకు సంబంధించి కూడా ముందస్తుగా 10 రోజులు ముందుగా ఏదైతే రేపు 23వ తారీఖు నుంచి వైకుంఠ ఏకాదశి ద్వాదశి సంబంధించి టికెట్ల జారీ ప్రక్రియతో పాటు ఈ నెలాఖరు 1వ తారీఖు వరకు కూడా జనవరి 1వ తారీఖు వరకు మొత్తం 10 రోజులకు సంబంధించి 9 కేంద్రాల్లో ఈ యొక్క టికెట్ల జారీ ప్రక్రియ 4,23,500 టికెట్ల జారీకి సంబంధించి ముందస్తుగా రంగం సిద్ధం చేశారు. దానిలో భాగంగానే అలిపిరి వద్ద ఉన్నటువంటి యొక్క కేంద్రం వద్ద టికెట్ల జారీకి సంబంధించి ముందస్తుగా టికెట్లు తీసుకునేందుకు వీరంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీరికి సంబంధించి వచ్చినటువంటి భక్తులను రద్దీ దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా టికెట్లు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు టీటీ చేసింది. ఓకే విజయమూర్తి, థాంక్యూ.